మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు, మార్పులు, చేర్పులు చాలా వేగంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటి అంటే అంతంత మాత్రమే. ప్రజల అభిమానము లేదు, ఆదరణ లేదు, మన్ననలు కూడా ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ అంటే బాగానే ఉంది, పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజలకు సపోర్ట్గా నిలబడుతుంది అనేది ఎక్కడ లేదు ఏపీలో. సో ఆ పార్టీ ఉనికి, ఆ పార్టీ యొక్క ఏది కూడా అంతగా కనపడదు, దాని ప్రభావం అంతంత మాత్రమే పార్టీది. సో ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఒక భాగం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దాదాపుగా 8 సీట్లు గెలుచుకుంది అంటే దాని వెనుక ముందు జరిగినటువంటి ప్రతి ఒక్కటి అందరికీ తెలిసినటువంటి అంశం. అంటే సీట్ల సర్దుబాటు విషయంలో 3 పార్టీల తరపున అగ్రనేతల ప్రచారం కానీ, ముఖ్యంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్. సో ఇలాంటి సందర్భంలో ఒక మంచి ఫిగర్ అనేది సాధించింది బీజేపీ. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన చేసింది. అంటే ఢిల్లీ పెద్దల ఆదేశానుసారం ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అలాగే కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, ఈ 3 పార్టీల్లో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేక, పదవులు రాక, అసంతృప్తితో, అసహనంతో, నిరాశతో, నిస్పృహతో ఉన్నారో వారందరినీ మనం ఏదో విధంగా పార్టీలోకి తీసుకురావాలి. తద్వారా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటుంది, పటిష్టం కాబోతుంది, బలోపేతం అవుతుంది. సో ఇటువంటి సందర్భంలో ఈ మధ్య పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మాధవ్ నియామకం జరిగింది. అంతకుముందు పురంధేశ్వరి ఉండేవారు. పురంధేశ్వరి ఉన్నప్పుడు అప్పుడు సందర్భాలు మనం గుర్తు చేసుకుంటే గనక తెలుగుదేశం పార్టీతో చాలా దగ్గరగా ఆమె మెలిగారు. ఎక్కడా కూడా పార్టీ కోసం కానీ, పార్టీలో చేరికల విషయంలో కూడా ఆమె అంతంత మాత్రంగానే పనిచేశారు అనేది ఆమెపై తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఆమె స్థాయిలో ఆమె చేశారు, కానీ తెలుగుదేశం పార్టీకి బంధువు కాబట్టి, అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకు చాలా దగ్గర బంధువు కాబట్టి ఆ రకమైనటువంటి ఆరోపణలు రావడం సహజమే. అయితే ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో మాధవ్, అతను ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచన చేసినట్లు. అంటే అది కూడా ఆయన సొంత ఆలోచన కాదు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చనే నేను చెప్తున్నా. ఏపీలో భారతీయ జనతా పార్టీ ఒక రకమైనటువంటి బలోపేతమైన స్థితికి రావాలి, స్థాయికి చేరుకోవాలి. ఇప్పుడు ఈ 3 పార్టీలు, నేను చెప్పినటువంటి పార్టీలు, తెలుగుదేశం పార్టీ, అలాగే కాంగ్రెస్, అలాగే వైఎస్ఆర్సీపీ. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్య గోచరం. పార్టీలో ఏ క్షణంలో ఏది జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అందరూ కూడా తలోదారి చూసుకుంటున్నారు, మీ పార్టీకి ఒక నమస్కారం అని చెప్పి. సో ఇటువంటి క్రమంలో ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్న నేతల్ని మనం ఎలా అయినా సరే మన దారికి తెచ్చుకోవాలి. తద్వారా వారికి ఉన్నటువంటి నాయకత్వం కానీ, వారి అనుచరులు కానీ, వారి అంత సన్నిహితులు కానీ పార్టీ వైపు మనకి వస్తారు. కాబట్టి ఆ లిస్టు తయారు చేయండి, వారితో మాట్లాడండి అనేది పెట్టారట. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి కమిటీని కూడా సిద్ధం చేసిందట బీజేపీ హైకమాండ్. దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతుంది. ఎందుకనంటే రాబోయే కాలంలో కూటమి కలిసి ఉంటుందా, కలిసి ఉండదా అనేది అక్కడ మనం చాలా కీలకమైనటువంటి పరిణామమే. ఎందుకనంటే 3 పార్టీల కలయికతో ఇక్కడ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇటువంటి సందర్భంలో 2029కి పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన చేస్తుందట. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది, జనసేన ఇంకా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఎందుకనంటే వారు పోటీ చేసినటువంటి 21 స్థానాలు అసెంబ్లీ గెలవడం, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో బంపర్ మెజార్టీ
ఎక్కడా కూడా ఏ స్థానం కూడా కోల్పోలా. సో ఇటువంటి క్రమంలో జనసేన కూడా స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది అనేది 1% కూడా స్ట్రాంగ్ పొజిషన్లో లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలాంటి క్రమంలో ఎలా అయినా సరే మనం ఆ నాయకుల వైపు చూసి వారితో మాట్లాడి ఎలా అయినా మనం పార్టీలో వారిని తీసుకురావాలి అనే ఆలోచన చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులతో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు, గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆయన బీజేపీ వైపు చూస్తున్నారట. ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి కమలానికి జై కొట్టే పరిస్థితి త్వరలోనే రాబోతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన కానీ వారు వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుందా ఫలించుతా అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం. రాజకీయ వర్గాల్లో కానీ రాజకీయ నిపుణులు కానీ ఒకటే చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో 100% సక్సెస్ అవ్వకపోయినా కనీసం 50% సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో కూడా భాగం కూటమిలో అధికారంలో ఉన్నట్లే. కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే మనం తప్పించుకోవచ్చు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడవచ్చు అనేది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతల ఆలోచన. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క అవినీతి కానీ అక్రమాలు కానీ వారు చేసినటువంటి అన్నీ కూడా బయటపడుతున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీలో చేరితే మనకు కొంత ఉపశమనం కలుగుతుంది, కేసుల నుంచి బయటపడవచ్చు, అరెస్టులు ఉండవు, కేసులు ఉండవు, విచారణ ఉండదు, వారే మనం ప్రొటెక్ట్ చేసుకుంటారు అనే ఆలోచన కూడా ఉండొచ్చు. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం. అలాగే పరిస్థితులు కూడా చాలా వేగంగా మారబోతున్నాయి, రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా పుంజుకుంటున్నాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించినటువంటి మాధవ్ ఆయన మార్పు చూపించుకోవాలిగా. ఎందుకంటే ఏదో పదవి వచ్చింది కదా మనం ఎంజాయ్ చేద్దామన్న ఆలోచన ఉండదు కొంతమందికి. దాదాపుగా ఏదో ఒకటి మనం చూపించాలి, చెయ్యాలి, అధిష్టానం దగ్గర గుడ్ పర్సన్, మంచి క్వాలిటీ పాలిటిక్స్ చేస్తాడు అని మార్కులు వేయించుకోవాలి, తర్వాత ఉన్నత పదవులను అధిరోహించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఎంతో ఒక 4-5 మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి సందర్భంలో మాధవ్కి ఇచ్చినటువంటి ఆ యొక్క అధిష్టానం, మరి అతను కూడా నేను ఇంతమందిని తీసుకొచ్చాను ఆ పార్టీ నుంచి, ఇంతమంది వచ్చారు ఈ పార్టీ నుంచి అని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన కూడా చేస్తున్నారట. మాధవ్ కూడా ఆయనకున్నటువంటి ఆ యొక్క ఏదైతే ఒక రకమైనటువంటి స్ట్రెంగ్త్, ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాధవ్ నేరుగా మాట్లాడే ప్రయత్నాలు జరగబోతున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. భారతీయ జనతా పార్టీ మరి హైకమాండ్ ఏదైతే ఆలోచన చేసిందో మరి దానికి తగ్గట్లు రాష్ట్రంలో పరిణామాలు ఉంటాయా, సమీకరణాలు మారతాయా అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.